హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఈ వీడియో చాలా ఎక్కువగా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, మీతో పాటు మీకులాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చిన వారు అవుతారు. అయితే చాలామంది తెలంగాణలో రేషన్ కార్డ్ లేక ఇబ్బంది పడుతున్నారు కదా! ఇంచుమించుగా మనకి మొన్న అభయ హస్తంలో అప్లికేషన్‌లో తీసుకున్నప్పుడు 19,92,700 చిల్లర వరకు అప్లికేషన్‌లో రేషన్ కార్డ్ కోసమే వచ్చినాయంటండి. సో, ఇన్ని అప్లికేషన్‌లో ఆన్‌లైన్ చేయడానికి ఇబ్బంది పడడం వల్ల దానికి ప్రత్యేకించి ఆ అప్లికేషన్ పక్కన పెట్టి దీనిని మీ సేవకి మీ సేవకి ఈ బాధ్యతని అందించాలని గవర్నమెంట్ ఆలోచిస్తుందంటండి. సో, మీకైతే త్వరలోనే అండి. అంటే ఇంకా ఒక 2 డేస్ ఉందంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాసెస్ వచ్చేసి. దీనికోసం ఎన్‌పీసీ ద్వారా మీకొక కొత్త వెబ్‌సైట్‌ని రూపొందిస్తున్నారు. మీరందరూ కూడా దయచేసి మీ ఆధార్ కార్డ్‌లన్నీ అప్‌డేట్ చేసుకొని ఉంటే, మీరు కొత్తగా రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకున్న వారందరూ కూడా ఈ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చండి. చాలా మందికైతే రేషన్ కార్డులు లేవు. అలాగే చాలా మందికి రేషన్ కార్డులున్నాయి. అందులో కొన్ని బోగస్ కార్డులున్నాయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని, లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నవారని, అలాంటి వారికి కూడా రేషన్ కార్డులు తీసివేయడం, అలాగే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం 2 జరుగుతుందండి. అలాగే కొంతమందికి రేషన్ కార్డులుండి పిల్లల్ని యాడ్ చేసుకోవడం, మెంబర్స్ ఎవరైనా అప్పట్లో మెంబర్‌లో చాలా మంది యాడ్ అవ్వకుండా ఉంటారు కదా! ఇంట్లో మెంబర్స్ ఉన్నా సరే. అలాగే ఆ పిల్లల్ని యాడ్ చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా బయటికెళ్ళొచ్చి అదే కువైట్ అలా వెళ్ళొస్తుంటారు కదా! ఆ మెంబర్స్‌ని యాడ్ చేసుకోవడం. అలా అవి కూడా మీ సేవలోనే అవుతాయండి. ఇక నుంచి మీకు ఇంచుమించుగా ఫిబ్రవరి ఎండింగ్‌కొచ్చేసేటప్పటికి చాలా మందికి గవర్నమెంట్ రేషన్ కార్డులు అందించాలనే ఉద్దేశంతో ఉందండి. సో, మీరు వెంటనే కూడా మీ ఆధార్ కార్డులన్నీ అప్‌డేట్ చేయించుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డ్‌కి ఫోను నంబర్ లింక్ అయ్యి ఉంటేనే మీకు రేషన్ కార్డ్‌కి అప్లై చేయడానికి అవుతుందండి. ఎవరి పేరు మీద అయితే మీరు రేషన్ కార్డ్ అప్లై చేస్తున్నారో ఆ పర్సన్‌కి ఓటీపీ వస్తుంది. సో, మీరు కంపల్సరీ మీరే దగ్గరుండి చేయించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆన్‌లైన్ మోడ్‌లో మీరు పక్కనే ఉండి చేయించుకోవాలి కాబట్టి, ఈ ప్రాసెస్‌ని మీ సేవలకు అప్పగిస్తున్నారు. కానీ టైం కూడా కొంచెం ఎక్కువే ఇస్తారండి. ఇది నిరంతర ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. మీరెవరు కంగారు పడవద్దు. కానీ ఎవరికాళ్ళకే మాకు ముందు రావాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి కంగారు పడవద్దండి. కాకపోతే ఫస్ట్‌లో కొంచెం ఖాళీగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళినప్పటికి కూడా చాలా మటుకు ఫోను నంబర్ లింక్ అవ్వకపోవడం, ఆధార్ అప్‌డేట్ చేసుకొని ఉండకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి కదా! సో, మీరేం కంగారు పడవద్దు. మీరు అప్‌డేట్ చేయించుకున్నాక 1 వీకో ఎప్పటికో మీకు ఆధార్ అప్‌డేట్ అవుతుందండి. సో, మీరు ఏం చేస్తారంటే ఇంతమంది ఆధార్ ఒకసారి అప్‌డేట్ చేయించుకోవడం కన్నా, మీరు ఒక రోజు ఖాళీ చేసుకొని ఆధార్ సెంటర్ ఖాళీగా ఉన్నప్పుడు ఎళ్లి చేయించుకొని రండి. దానివల్ల మీకు యూజ్ అవుతుంది. రేపొద్దున మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకున్నప్పుడు ఇంకా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే చిన్న పిల్లలకి 5 సంవత్సరాల లోపు, 5 సంవత్సరాల లోపు పిల్లలకి, 5 ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రం యాడ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి తంబలు పడవు కదా! సో, 7 ఇయర్స్ దాటితే మాత్రం త్వరగానే అవుతుంది. దీనికోసం సైట్‌ని ఇంకా కొంచెం ముందుకి అప్‌డేట్ చేస్తున్నారు. మీరేం కంగారు పడొద్దండి. దయచేసి అందరికీ కూడా రేషన్ కార్డ్ అయితే వస్తుంది. మీరు ఎలిజిబుల్ అయ్యుంటే పక్కాగా. మీరు పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే మాత్రం ముందుగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలండి. అది కూడా చేపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు అని కంగారు పడొద్దు. మీరు ఏ హాస్పిటల్‌లో అయితే మీ పిల్లల్ని కన్నారో, అక్కడ ఆళ్ళు మీ డేటాని మున్సిపల్ ఆఫీస్‌లో గాని, పంచాయతీ ఆఫీస్‌లో గాని ఇచ్చే ఉంటారండి. మీరు మీ సేవకెళ్ళి మీ డీటెయిల్స్ ఇస్తే, వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఉందో లేదో, అమౌంట్ కట్టించుకొని ఇస్తారు. దాంతో మళ్ళీ మీరు మీ నేమ్‌కి అప్లై చేయాల్సుంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే జస్ట్ లైట్‌గా ఇస్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఎక్కువ వీడియో చూసేంత సహనం ఉండట్లేదు. సో, మీరు ఏ డౌట్ అడిగితే ఆ డౌట్‌కి నేను రిప్లై వీడియో రూపంలో ఇస్తూ ఉంటానండి. ఇదే కాదు మీకింకా ఏ పథకానికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా నాకు దయచేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. ప్రస్తుతానికైతే మీకు ఒక 4 డేస్, 5 డేస్‌లో మీకైతే సైట్ ఓపెన్ అవ్వబోతుందండి. సో, మీరందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. డాక్యుమెంట్స్ అయితే మీరు నలుగురుంటే 4 ఆధార్ కార్డ్‌లు కూడా అప్‌డేట్ అయ్యి ఉండాలండి. దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ అయ్యి ఉంటేనే మీకు రేషన్ కార్డ్ వస్తుందండి. కంపల్సరీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ అయ్యి ఉండాలి. ఫోను నంబర్ లింక్ అయ్యి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే అండి. ఈ 4 ఉంటే ఇంచుమించుగా మీకు రేషన్ కార్డ్ వచ్చినట్టే అండి. 90% మీకు కరెంట్ బిల్ కూడా అడుగుతారండి. కరెంట్ బిల్లు ఇంకా ఆహ్,
ఓటర్ ఐడీ కూడా అడుగుతారండి. అంటే మీరు ఆ ఊరు వాళ్ళే అని చెప్పడానికి ఓటర్ ఐడీ కంపల్సరీ. సో, మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకుంటే మీ సేవలోనే అప్లికేషన్ ఇస్తారండి. మీరెక్కడ డౌన్‌లోడ్ చేసి, ఫిల్ చేసి పట్టుకెళ్ళక్కర్లేదు. మీ సేవలో అప్లికేషన్ ఇస్తారు. మీరు ఫిల్ చేసి అక్కడే ఆన్‌లైన్ చేయించుకోవచ్చు. మీరేం కంగారు పడొద్దండి. అయిపోతది లాస్ట్ డేటు అప్పుడే ఏమి ఉండదు. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ 6 నెలలకోసారి ఇవ్వాల్సిందే రేషన్ కార్డులు. కానీ మన దగ్గర అన్నీ లేకుండా ఎక్కడికెళ్ళినా మనకి రేషన్ కార్డ్ రాదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీకేమైనా స్కీమ్స్ కోసం డౌట్స్ ఉంటే గనక నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.